ఒక వారం రోజులకి కూరగాయలు తెచ్చుకున్నాం అనుకో, లాస్ట్‌కి మిగిలే కూరగాయ ఏంటిదో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అన్ని కూరలలో 2 టమాటాలు, 3 టమాటాలు ఏసి వండంగా లాస్ట్‌కి మిగిలేదైతే టమాటే అనమాట. ఇంక ఈరోజైతే టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నా. నేనైతే ఫస్ట్ పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాతనే టమాటా, ఆనియన్ ఇలా కట్ చేస్తా. ఎందుకంటే చేతులు మండుతాయి అనేసి. ఇది అందరికి తెలిసిందే. నాకు ఎక్కువగా కూరగాయలు కట్ చేయడం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదనమాట. చాలా స్లోగా కట్ చేస్తా. ఎగ్ టమాటా కర్రీ అందరికి తెలిసిందే. దీని గురించి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. మేము ఇల్లు కడుతున్నాం అనేసి చెప్పినా కదా, అంతకు ముందుకు రేకుల ఇంట్లో ఉంటేనేమో ఇంకెన్ని రోజులు రేకుల ఇంట్లో ఉంటారు, ఇల్లు కట్టుకోరాదండి అది ఇదని అన్నారు. అంటే వాళ్ళేం ఒక రూపాయి ఇచ్చేటోళ్ళు గారు, ఇల్లు కట్టుకున్నా అంటారు, ఇల్లు కట్టుకోకపోయినా అంటారు. నాకు ఇదేం అర్థం కావట్లే అసలు. అంటే రేకుల ఇంట్లో ఉంటేనేమో ఎగతాళి చేస్తారు, కట్టుకుంటేనేమో కుళ్ళు ఉంటది. ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది అనమాట. ఎందుకండి పక్కనోళ్ళ విషయాలల్లో, అంటే మా బాధ ఏదో మేము పడతాము. ఇంకా మన ఎగ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా బావకైతే బాక్స్ పెట్టేసిన. ఆ తర్వాత దోశ పిండి ఉండే అనమాట. ఇంకా దోశ చిన్నోడికి కూడా తినిపించేసి ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే అట్లా చూసి రావాలి. అదేంటి దోశ అంత బ్లాక్ ఉంది అనుకోకండి, అది పొట్టు మినపప్పు అనమాట. మా దివ్యాంష్కి అయితే వాళ్ళ అన్నయ్య షర్ట్ కావాలన్నమాట. చూడండి వాళ్ళ అన్నయ్య అయితే షర్ట్ వేసుకున్నాడు. ఇంకా ఈరోజైతే ఇటుకొచ్చిందనమాట. అది చూసుకున్న తర్వాత బ్యాంకులో పని ఉండే, మా మామయ్య వచ్చిన తర్వాత బ్యాంకుకి కూడా వెళ్ళినాము. వీడియో నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.